సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేశాడు. కేసీఆర్ రెస్ట్ తీసుకోవడం లేదు, ఇంట్లో వాళ్ళు నిర్బంధించారు, హౌస్ అరెస్ట్ చేశారు కుటుంబ సభ్యులు, ఆయన బయటికి రానివ్వకుండా వీళ్ళే పెత్తనం చేస్తున్నారంటూ కేటీఆర్ మీద అయితే విమర్శలు చేశారు. అంతేకాకుండా రాముడు గొప్పతనం గురించి రావణుడు ఉండడం వల్లే తెలిసింది, అదేవిధంగా నా గొప్పతనం గురించి కూడా కేసీఆర్ ఉండడం వల్లే తెలిసింది, కేసీఆర్ చేసినటువంటి ఆ పనులు అలాంటివి, ప్రజలకి ఎంత నష్టం చేశాడో ఈరోజు నేను చేసినటువంటి లాభాలు తెలుస్తున్నాయి అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఇక్కడ కాంగ్రెస్ రావడానికి కారణం రేవంత్ రెడ్డి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు. 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు సీఎంగా. ఆ మాటలేంటి, మంచి పనులు కొన్ని చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ విడిపోయిన తర్వాత బాగా డెవలప్ చేశారు, కానీ రూరల్ వదిలేశారు, విలేజెస్ని పూర్తిగా వదిలేశారు. అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. పార్టీ ఆధిపత్యం విపరీతంగా పెరిగిపోయింది, కార్యకర్తలకు కూడా పెద్దగా పట్టించుకోలేదు. పైగా కొంతమంది పార్టీకి చెందినటువంటి నాయకులే కార్యకర్తల పేరుతో అక్కడ దౌర్జన్యాలు చేసినా పట్టించుకునేటటువంటి నాదుడు లేదు. సామాన్య ప్రజలకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రభుత్వం నుండి వచ్చినవి కూడా వాళ్ళే తినేసేవాళ్ళు. పైగా ఇటు కేటీఆర్ అటు కేసీఆర్ ఏం మాట్లాడేవారు అర్థం కాలేదు. ఆ అహంకారమే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి సీఎం అయ్యాడు. మరి ఇప్పుడు ఈయన ఎంతవరకు మంచిగా పరిపాలించాడు, ఎంతవరకు ఏం చేస్తున్నాడు అనేది చూస్తే మళ్ళీ సేమ్ రూరల్లో అవే సమస్యలు. ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయన మార్పు కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి యొక్క మార్పు అయితే పెద్దగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎవరికి వారే యమునా తీరే. ఇప్పుడు కేసీఆర్ అంటే ఎప్పుడూ కూడా ఇంకా అతని మాట దాటినటువంటి ఇది ఉండదు. ఆయన మాటే వేదవాక్కు, ఎందుకంటే పార్టీ అయింది కాబట్టి. ఇక్కడ అలా కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు, కానీ ఆ సీట్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమించాలి. ఇప్పుడంటే తగ్గిందేమో, కానీ ఇంతకు ముందు అయితే విపరీతంగా అధిష్టానం దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అధిష్టానమే అధికారానికి దూరం అయిపోయి తర్జన భర్జనలు పడుతుంది కాబట్టి, రాహుల్ గాంధీ పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి, ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా అక్కడ ఎవరికి విలువ లేదు కాబట్టి రేవంత్ రెడ్డికి చెందినటువంటి మంత్రివర్గం అందరూ కూడా అక్కడికి వెళ్ళలేదు ఢిల్లీకి. కానీ ఇక్కడ పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారంటే అది లేదు. దీనికి తోడు రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు పిచ్చోడిలాగా ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటూ ఉంటాడు. అదొకటి చాలామందికి నచ్చదు. అంటే ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్లుగా మాటలు మార్చకూడదు.